ఇలా ఆడితే ఈ సీజన్‌లో కూడా కప్పు కొట్టడం కష్టమే. తెలుగు టైటన్స్ వర్సెస్ యూమమా మ్యాచ్‌లో తెలుగు టైటన్స్ రైడర్స్ అయితే రైడ్‌కి వెళ్ళటానికి భయపడుతున్నారు. ఫస్ట్ హాఫ్‌లో మన తెలుగు టైటన్స్ రైడర్స్ ఒక్కసారి కూడా బోనస్ పాయింట్ అయితే తీసుకురాలేదు. అలా భయపడుకుంటూ బ్రాక్ లైన్ దగ్గరే ఆడుతున్నారు. గత 5 మ్యాచెస్ చూసుకుంటే వరుసగా విన్ అవుతూ వచ్చాం. గత 2 మ్యాచెస్ చూసుకుంటే వరుసగా ఓడిపోతూ వస్తున్నాం. అసలు ఏమైంది మన టీంకి? తెలుగు టైటన్స్ టీంకి ఏమైందంటే థర్డ్ రైడర్ లేని లోటు అయితే పూర్తిగా కనపడుతుంది. భరత్ కూడా ఒక్కడే రైడింగ్ డిపార్ట్మెంట్ అయితే మోస్తున్నాడు. భరత్ కూడా రైడింగ్‌లో ట్యాకిల్ అవ్వగానే మన టీం పైన ప్రెజర్ అనేది పెరుగుతుంది. అండ్ సెకండ్ రైడర్‌గా విజయ్ మాలిక్ ఉన్నా కూడా విజయ్ మాలిక్ కూడా ట్యాకిల్ అవ్వగానే మన తెలుగు టైటన్స్ టీమే ఆల్ అవుట్ అయిపోతుంది. సో మనకు థర్డ్ రైడర్ ఎవరు సెట్ అయ్యేలా లేరు. అక్కడ చేతన్ సాహుని స్టార్టింగ్ 7లో తీసుకొచ్చిన చేతన్ సాహు అయితే పర్ఫామ్ చేయలేకపోతున్నాడు. అండ్ ప్రఫుల్ జవారే అయితే మ్యాచ్ మొత్తం ఆడలేడు కాబట్టి సబ్స్టిట్యూషన్ అప్పుడే తీసుకొస్తున్నారు. సో ఇంకా మనం యూమంబా టీం పైన కూడా ఓడిపోయాం. ఇంకా మనకు మిగిలి ఉన్నది 3 మ్యాచ్లు మాత్రమే. 3 మ్యాచ్ల్లో ఒక మ్యాచ్ కంపల్సరీగా విన్ అవ్వాలి. అసలు యూమంబా మ్యాచ్లో అయితే 7 ప్లేయర్స్లో 4 పర్ఫామ్ చేశారు. ఆ 4 ఎవరెవరంటే విజయ్ మాలిక్ సూపర్ 10 చేశాడు. అండ్ డిఫెన్స్లో అంకిత్ జగ్లాన్ 3 ట్యాకిల్స్ చేశాడు. అండ్ అభిదోహన్ 2 ట్యాకిల్స్ అండ్ శుభం షిండే 2 ట్యాకిల్స్. అండ్ భరత్ కూడా ఈ మ్యాచ్ ఆడకపోయేసరికి ఈ మ్యాచ్ ఓడిపోయాం. సో చూశారు కదా భరత్ కూడా పైన తెలుగు టైటన్స్ టీం ఎంత డిపెండ్ అయ్యి ఉందో. సో మనకు ఉంది ఒకే ఒక రైడర్ భరత్ కూడా. సో ఈ సీజన్లో ఇలా పర్ఫార్మెన్స్ చేస్తే మాత్రం కప్పు కొట్టడం కష్టమే. అండ్ మన కృష్ణకుమార్ కూడా గారు అయితే టీంని మంచిగా పిక్ చేశాడు. కానీ రైడర్స్ని ఎక్స్పీరియన్స్ లేని ప్లేయర్ని తీసుకున్నాడు. సో ఆ ఎఫెక్ట్ అనేది ఇప్పుడు కనపడుతుంది. సో థర్డ్ రైడర్గా ఆశీష్ నర్వాల్ పైన నమ్మకాలు పెట్టుకున్నారు. కానీ ఆశీష్ నర్వాల్ అయితే ఈ సీజన్లో ఆఫ్ కలర్గా కనిపిస్తున్నాడు. అసలు మ్యాచ్ స్టార్టింగ్ 7లోనే తీసుకురావట్లేదు. థర్డ్ రైడర్గా మీరు ఎవరిని తీసుకొస్తే బెస్ట్ అనుకుంటున్నారో వాళ్ళు కామెంట్ చేయండి. నేనైతే ప్రఫుల్ జవారేని తీసుకొస్తే బెస్ట్ అనుకుంటున్నా. సో ఎందుకంటే ప్రఫుల్ జవారేకి లెస్ దెన్ 5 మెంబర్స్ ఉన్నప్పుడు తన స్కిల్స్ అయితే బాగుంటాయి. అండ్ స్పీడ్ ఎక్కువ రైడర్. సో ఇంకో విషయానికి వస్తే మనం పాయింట్స్ టేబుల్లో టాప్ 4లో అయితే ఖచ్చితంగా ఉండాలి. సో టాప్ 4లో ఉండాలంటే 3 మ్యాచెస్లో ఒక మ్యాచ్ అయితే కంపల్సరీగా విన్ అవ్వాలి. సో మనకి ఇంకా నెక్స్ట్ 3 మ్యాచెస్ ఉన్నాయి. సో ఆ నెక్స్ట్ 3 మ్యాచెస్లో ఎలాంటి స్ట్రాటజీస్తో రావాలంటే డిఫెండర్స్లో అయితే ఎవరిని చేంజ్ చేయకూడదు. అండ్ రైడింగ్లో అయితే చేతన్ సాహు బదులు ఆశీష్ నర్వాల్ అన్న ప్రఫుల్ జవారేనన్నా తీసుకురావాలి. సో మనకు థర్డ్ రైడర్ అయితే మెయిన్ ఇంపార్టెంట్. సో అందుకోసమే మనం మ్యాచెస్ అయితే ఓడిపోతున్నాం. సో నెక్స్ట్ అక్టోబర్ 18న టేబుల్ టాపర్ పునేరి పల్టన్ టీం పైన అయితే మ్యాచ్ జరగబోతుంది. సో ఆ మ్యాచ్లో అయితే విన్ అవటం కష్టమే అని నేను అనుకుంటున్నా. ఇలాంటి పర్ఫార్మెన్స్ చేస్తే కష్టమే. సో మన రైడర్స్ భయపడుతున్నారు. భయపడకుండా ఆడాలి. సో అక్టోబర్ 19న గుజరాత్ జైంట్స్ టీం పైన అయితే ఉంది. సో గుజరాత్ జైంట్స్ టీం కూడా స్ట్రాంగ్ కంబ్యాక్ అయితే ఇస్తుంది. వరుసగా 2 మ్యాచ్లు విన్ అవుతూ దూసుకెళ్ళి దుమ్ము రేపుతున్నారు. సో వాళ్ళ టీం కూడా స్ట్రాంగ్ అయితే అయిపోయింది. అండ్ అక్టోబర్ 22న హర్యానా స్టీలర్స్ టీం కూడా ఒక మ్యాచ్ యూపీఎదాస్ పైన విన్ అవుతూ వస్తుంది. సో ఈ 3 మ్యాచ్లు అయితే చాలా టఫ్గా జరగబోతున్నాయి. సో ఈ 3 మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్ అయినా మనం విన్ అవ్వాలి కంపల్సరీగా. సో అప్పుడైతేనే క్వాలిఫై అవుతాం. సో ఈ 3 మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్ ఓడిపోయినా డిస్క్వాలిఫై అవ్వే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఈ 3 మ్యాచ్ల్లో మీరు ఏ టీం పైన విన్ అవుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో మనకు థర్డ్ రైడర్ ఒకళ్ళు ఉన్నారు. ఇప్పుడు దాకా మనం ఆ ప్లేయర్ గురించి మాట్లాడటం మర్చిపోయాం. సో థర్డ్ రైడర్గా మంజిత్ అయితే ఉన్నాడు కదా. సో మంజిత్ని బెంచ్ పైన కాకుండా మ్యాట్ పైకి తీసుకురావచ్చు కదా. అసలు ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా అతనితో ఆడిపోయలేదు. సో ఎక్కడికి వెళ్ళాడు మంజిత్?